ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భముగా నా జైభీం తెలియచేస్తూ మీకు ఇస్తున్న మెసేజ్ను పూర్తిగా విని మీ యొక్క సలహాలు సూచనలు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. మన భారతదేశంలో చాతుర్య వర్ణ వ్యవస్థ ఉన్నట్టే మన సమాజంలో 4 భాగాలుగా విడగొట్టబడ్డారు. నిరుద్యోగులు, నిరుపేదలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. మరి ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు నిరుద్యోగుల కోసం, నిరుపేదల కోసం పట్టించుకోవడం మానేసి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కూడా ఇంకా రిజర్వేషన్ల కోసం, వర్గీకరణ కోసము చర్చించుకోవడం ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. సమాజ స్థాపన కోసమే ఆనాడు పోరాటం చేసి స్వాతంత్ర్యం కోసం అందరూ పాటుపడ్డారు. ఆ క్రమంలో ఆనాటి బ్రిటిష్ గవర్నమెంటు మీ యొక్క దేశాన్ని పాలించుకోవడానికి మీరు రాజ్యాంగం రాసుకోగలరా అని అడిగితే 253 మంది కాన్ఫరెన్స్లో మేము రాజ్యాంగము రాసుకోగలమని చెప్పిన ఏకైక నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విభజించి పాలించే నైజం మనకు లేదు గనుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక్క చక్కని రాజ్యాంగము మనకిచ్చారు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ పొందుకున్నారు. కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది సమాజంలో అంటరానితనము పోగొట్టడానికే తప్ప ఇలా ప్రజలు విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని కాదు. అసలు విషయం చెప్పాలంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఎంత చదువుకున్నా, ఒక ఆఫీసర్లైనా, కలెక్టర్లైనా, ఎస్సీ ఎస్టీలకు ఒక ఇంటికి వెళ్ళి అద్దె అడిగితే మీరు ఎస్సీలు ఎస్టీలు మేము అద్దెకి ఇవ్వమని చాలా అవమానకరంగా మాట్లాడి ఈ రోజు వరకు రిజర్వేషన్ పొందుతున్నప్పటికీ, ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకి ఇల్లు ఇచ్చే పరిస్థితి ఈ సమాజంలో ఇంకా రాలేదు. ఇంత అంటరానితనము ఈ 59 కులాలు అనుభవిస్తుంటే ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీలతో పాటు కొంతమంది అగ్ర కులాలు కూడా రాజకీయంగా ఎదగలేక, విద్యాపరంగా ఎదగలేక, ఉద్యోగపరంగా ఎదగలేక చాలా బాధలు పడి వారి బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీలు విభజన కోరుకునే మీరు, నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఓసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలి. ఎందుకంటే ఓసీలంటే కేవలం కమ్మారెడ్డి కాదు. ఓసీలలో వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, కమ్మ, కాపు, రెడ్డిలే కాదు, మిగిలిన కులాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా కమ్మారెడ్డిలే ఓసీల్లో ఉంటే మిగిలిన కులాలన్నీ రాజకీయంగా ఎదగాలనుకుంటే వారికి సముచిత స్థానం ఈ యొక్క ప్రభుత్వాలు కల్పించటం లేదు. కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఏబిసిడి వర్గీకరణగా కోరుకుంటామని చెప్పుతున్న ప్రభుత్వాలు మీకు నిజంగా ప్రజలందరి మీద ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోరుకునే రాజకీయ పార్టీలు ఈరోజు ఓసీలను కూడా ఏబిసిడి వర్గీకరణగా చేసి మిగిలిన వర్గాలన్నిటికీ సముచిత స్థానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీలకు సహాయం చేసే ఎన్నో అగ్రకులాలు ఉన్నారు. కనుక ఇది గ్రహించి సమాజ స్థాపనకు మీరు నిజమైన రాజకీయ నాయకులైతే, నిజమైన రాజకీయ పార్టీలైతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోరుకుంటారో వారు మరి ముఖ్యంగా ఓసీలు కూడా ఏబీసీ వర్గీకరణ చేసి కమ్మారెడ్డిలతో పాటు వైశ్యులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, కమ్మారెడ్డి కాని శూద్రులందరికీ కూడా
ఏబిసిడి వర్గీకరణ ఇచ్చి సమాజ స్థాపనకై మీరు పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. మీరే కనుక ఎస్సీ ఎస్టీలు విడగొట్టాలని చూస్తే, ఎస్సీ ఎస్టీలు చూసే, బడుగు బలహీన వర్గాలను చూసే చాలామంది అగ్ర కులాలు ఉన్నారు. చాలామంది రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. ఒక చదువుకున్న మహిళగా, ఒక అడ్వకేట్గా నేను కూడా అన్ని కులాలలో ఉన్న పేదలను బయటకు తీసుకొచ్చి అంబేద్కర్ ఆలోచన విధానంతో సమాజ స్థాపన కోసం అన్ని కులాలలోకి ప్రాతినిధ్యం ఇచ్చి రేపు రానున్న తరములో ఖచ్చితంగా రాజకీయంగా అందరినీ ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా నేను రాజ్యాధికార దిశగా అన్ని వర్గాల ప్రజలను నడిపించాలని కోరుకుంటున్నాను. ఎవరైతే నా భావాలతో ఏకీభవిస్తారో ఎప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి అన్ని వర్గాలలో ఉన్న పేదలు బయటకు వచ్చి కులరహిత సమాజం కోసం పాటుపడాలని కోరుకుంటూ మీ సోదరి ఎస్తేర్ రాణి మువ్వల. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి @రాణి మువ్వల. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికైనా మన సమాజాన్ని మార్చుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.